నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయ్మొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాసురములు ఉన్న ఈ తిరువాయ్మొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాసురములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మొదటి పత్తును, రెండవ పత్తును, మూడవ పత్తును చూశాము. ఇప్పుడు 4వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్య సంపదలను అనుభవించడంతో పాటు శాశ్వతమైన ఆ స్వామి శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించమని మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 3 రోజుల నుంచి తిరువాయ్మొళి 4వ పత్తులోని 6 భాగములను చూశాము. ఈరోజు తిరువాయ్మొళి 4వ పత్తులోని 7-8 భాగములను చూద్దాము. తిరువాయ్మొళి 4వ పత్తులోని 7వ భాగము. మొదటి పాసురము. శీలమెల్లా శిరనేలం చెవినెయ్యాయో పెరుతూ ஆலம் ஞானம் உண்டாய் ஞானமூர்த்தி நாராயணா என்றென்று காலந்தோறும் யானிருந்து கைத்தலை பூஷலிட்டால் கோலமேனி காணவாராய் కూముయం కొల్లాయే. భూమిని మింగిన జ్ఞానస్వరూపుడా, శ్రీమన్నారాయణుడా అని అంటూ ఆశతో నేను చేతులు పైకెత్తి నమస్కరిస్తున్నా వినిపించుకోవడం లేదు. బుద్ధి లేని క్షుద్రుడనైన నేను ఇంతకు ముందు చేసిన పాపములు చాలా పెద్దవేమో. అయ్యో, నువ్వు నీ దివ్య రూపమును చూపించడం లేదు. రెండవ పాసురం. கொள்ளமளாயம்பா வெள்ளம் கோதிலா தந்திடும் என் வள்ளலேயோ வையம் கொண்டா வாமனாவோ என்றென்று நள்ளிராவும் நண்பகலும் நான் இறந்து ஓலமிட்டால் கள்ளமாயா உன்னை என் కాణా వందు ఈయయే. అనుభవించడానికి ఎడతెగని ఆనంద ప్రవాహమును ఇచ్చిన సర్వేశ్వర, ఈ భూమిని తీసుకున్న వామనుడా అని అంటూ నేను పగలనక రాత్రనక అరిచి గీపెట్టిన నా కళ్ళకు మాయను కప్పి కనపడకుండా ఉండిపోయావు. మూడవ పాసురం. ఈవిలాతా తీవినై కళ్ళేతనై శయ్యాతనంగొళ్ தாவி வையம் கொண்டா எந்தாய் தாமோதரா என்றென்று கூவி கூவி நெஞ்சுருக்கி கண்பணி சோரான் என்றால் பாவி நீ என்று ஒன்று சொல்லாய் பாவியேன் காண வந்தே. మాసిపోలేని భయంకరమైన పాపములను చేసిన నేను ఈ భూమిని కొలిచి తీసుకున్న నా స్వామి, ఓ దామోదరడా అని అంటూ మనసు కరిగి కన్నీరయ్యేటట్లు పిలుస్తున్న పాపాత్ముడని ఒక్కసారి అయినా పలకవేమి స్వామి. 4వ పాసురం. కాణ వందు ఎన్ కణ్ముఖ పేపి తామరై కణ్ పేరళా ஆணி செம்பொணுமேனி எந்தாய் நின்றருளா என்றென்று வானமில்லா சிறுதகையே நான் இங்கு அலத்துவார்ந்தென் பேணி பீனவானோர் காணா మాటా వీడుడై అప్పనయ్యే. పద్మనేత్రములు ప్రకాశిస్తుండగా పచ్చని బంగారు తిరిమేనితో రావయ్యా స్వామి అని నేను మొరపెట్టుకొని ఏమి లాభము? దేవతలే చూడరాని గొప్ప స్వామిని నా కళ్ళ ముందు నిలువు అని పిచ్చి పిచ్చిగా అడుగుతూ సిగ్గు లేకుండా పిలుస్తున్నాను. 5వ పాసురం. అప్పనే అడలాళియానే ஆள்கடலை கடைந்தா தொப்பனே உந்தோள் நாங்கும் கொடக்கண்டிடா கூடும் கொல் என்று எப்பொழுதும் கண்ண நீர் கொண்டு ஆவி துவரந்து எப்பொழுதே வந்திடா என்று ఏలయ్యే నోకువనే. స్వామి, యుద్ధోన్మక చక్రధారి, లోతైన సముద్రమును చిలికిన బలవంతుడా, నీ 4 దివ్య భుజములను చూడడానికి నేను తగనా అని అంటూ కన్నీళ్లతో వేడుకుంటున్న నా ప్రాణములు శుష్కించి కృషించిపోగా ఎప్పటికైనా వస్తావేమో అని ఆశతో ఎదురు చూస్తూ పిచ్చివాడిని అవుతున్నాను స్వామి. 6వ పాసురం. నోకి నోకి ఉన్నై కాంబానియా నేనదావియుళ్ళే నాకు నీల్వన్యాలమిల్లై నాడొரும் என்னுடையா
ஆகையுள்ளும் ஆவியுள்ளும் அல்லபுறத்தினுள்ளும் நீக்கமின்றி எங்கும் நின்றாய் நினை அறிந்தறிந்தே. నా ఆత్మలోను నా శరీరములోను వేరువేరుగా ఉన్న నా ఇంద్రియములలోను అంతటా నిండిపోయి ఉన్న నా స్వామి, నీ గురించి నాకు బాగా తెలిసినా నిన్ను సేవించాలి అనే ఆశతో బుద్ధి లేకుండా ప్రతిరోజు నీ గురించి ఎదురు చూస్తూ లోపలే కరిగిపోతున్నాను స్వామి. 7వ పాసరం. అరేందరేందో తేరి తేరియా నేను తావియుళ్ళే நிறைந்த ஞானமூர்த்தியாய நின்மலமாக்காவைத்து பிறந்தும் செத்தும் நின்றோ இடரும் பேத்தேமை தோறு தீரந்தொழிந்தேன் நருந்தொழாயின் கண்ணி అమ్మా நான் உன்னை కండుకొండే. పరిమళించే తులసి ఉన్న నా స్వామి, నిన్ను సేవిస్తున్న నేను నీ గురించి తెలిసిన తర్వాత జ్ఞానమూర్తివైన నిన్ను ప్రశాంతమైన నా మనసులో నిలుపుకొని పుట్టేటప్పుడు చచ్చేటప్పుడు నా ఆత్మ పొందే అజ్ఞానపు దుఃఖమును పోగొట్టుకోగలిగాను స్వామి. 8వ పాసరం. கண்டு கொண்டு என் கை களாரணிந்திரு பாதங்கள் மேல் என் திசையும் முள்ளபூ கொண்டு ஏத்தி உகண்டு தொண்டரோங்கள் பாடி ஆடு சூழ் கடல் ஞானத்துள்ளே வண்டுளாயின் கண்ணி வேந்தே వందెడగల్లాయే. పరిమళ తులసిమాలలా నా స్వామి, నువ్వు సాక్షాత్కరించగానే ఈ భూమిపై ఉన్న నీ భక్తులమంతా అష్టదిక్కులలో ఉన్న పూలనన్నిటినీ తీసుకొని వచ్చి మా చేతులతో నీ దివ్యపాద పద్మములపై ఉంచి ఆడుతూ పాడుతూ పూజిద్దాము అని అనుకుంటే స్వామి, నువ్వు ఎప్పటికీ రాకున్నావేమయ్యా. 9వ పాసరం. ఇడకెళ్ళేను అన్రు ఆటకెళ్ళేను ఐంబులన్ వెళ్ళకెళ్ళేను కడవ నాకీ కాలందోరంబు వరెత్తు ఏతకెళ్ళేను మడవ నెంజం కాతల్గోరవల్ నిన్ను వినయ్యేను అయ్యర్పాయ్ తడవోకిండ్రేనేంగుగాంబన్ చక్కరత్తు అన్నలయ్యే. చక్రము కలిగిన నా స్వామి, మొండిదై తిరుగుతున్న ఈ పిచ్చి మనసులో ఆశ విపరీతముగా పెరిగిపోగా పాపాత్ముడిని అయి ఉన్న నేను అన్నము తినలేకపోతున్నాను, నీరు తాగలేకపోతున్నాను. ఎప్పుడు దొరికే పూలను తెచ్చి నియమనిష్టలతో పూజించలేని నా 5 ఇంద్రియములను పిచ్చి భ్రమలో వెతుకుతున్న నేను జయించలేకపోతున్నాను. 10వ పాసరం. చక్కరత్తన్నాలే ఎండ్రు తాళందో కన్నీర్ తతుంబా పక్కం నోకి నిండ్రు అలరం దేన్ పావియేన్ కాంగిరింకాంగిన్రిలేన్ మిక జ్ఞానమూర్తియాయే తవిళక్కిని ఎందక్క జ్ఞాన కంగళాలే కండు తడువనే. జ్ఞానస్వరూపుడు అయిన వేదవేద్యుడే నాకు సరైన జ్ఞాన నేత్రములను ఇచ్చిన చక్రము కలిగిన నా స్వామి అని అంటూ కన్నీరు కారుస్తూ నమస్కరిస్తూ పిచ్చి భ్రమతో దిక్కులు చూస్తూ పాపాత్ముడిని అయిన నేను చూడలేకపోతున్నాను. 11వ పాసరం. தழுவி நின்ற காதல்லன்னால் தாமரை கண்ணன் தன்னை குளவமாடா தென்குருகூர் மாறன் செடகோப்பன் சொல் வழுது இல்லாத தமிழ்களாயிரத்தொள்ளிப்பத்தும் தழுவ వాడియాడవళ్ళార్ వైకుందం ఏరువరే. పద్మనేత్రుడిని ప్రేమతో పిలుస్తూ మేడలు నిండిన అందమైన కురుకాపురి నగరములోని మారన్ వంశపు శటగోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన విలక్షణమైన ద్రవిడ భాషలోని అర్ధవంతపు 1000 పాసురములలో ఈ 10 పాసురములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున ఆ వైకుంఠమును పొందగలరు. తిరువాయ్మొళి 4వ పత్తులోని 8వ భాగం. మొదటి పాసురం. ఏరాళం ఇరయ్యోనం దిశై మొగనం తిరుమగళం కోరాళం దనిముడం బన్కులం కొలమా ఆశు అశురర్ களை நீரா கொம்படியாக்க நிருமித்து படை தொட்டா மாறாளன் கவரா தமணி మామై కురవిలమే. ఎద్దునెక్కే ఈశ్వరుడికి 4 ముఖముల బ్రహ్మదేవుడికి శ్రీ మహాలక్ష్మికి తన శరీరంలో భాగమిచ్చిన సర్వేశ్వరుడు గుంపులు గుంపులుగా తిరిగే రాక్షసులను భస్మము చేసే నా స్వామి గురించి
ఆశపడని ఈ మెరుపు కాంతి శరీరముతో నాకు పని ఏమున్నది. రెండవ పాసురం. మణిమామై గురై విల్లామలర్ మాతరూరై మార్పన్ அணிமானாதடவரை தோளடல் ஆளி தடனை கையன் பணிமானம் பிள்ளையாமே அடியேனை பணிகொண்டா మణిమాయన్ గవరాత మన నెంజాలు విలమే. అందానికి ఏమాత్రము తక్కువ కాని పుష్పపుత్రిక లక్ష్మీదేవిని తన వక్షస్థలమున అలంకరించుకున్న ఆజానుబాహుడు భక్తులు చేసే కైంకర్య సేవను తప్పకుండా స్వీకరించే మణిమయ మాయాలోలుడు ఆ చక్రధరుడు గురించి ఆశపడని మంచి మనసుతో నాకు పని ఏమున్నది. మూడవ పాశ్రం. మడనెంజాలు గురై విల్లామగడదాయిషై తోరుబేయచ్చి విడనంజాములై శువైత ముకు జ్ఞాన చిరుగుళవి పడనాగత్తు అణై గిడందా బరువరై తోడు పరంబురడన్ నెడుమాయన్ గవరాత నిరై వినాలుగురై విలమే. అమాయకత్వానికి ఏమాత్రము తక్కువ కాని యశోదాదేవి వలె వచ్చిన రాక్షసి పూతనిచ్చిన విషపు పాలను తాగిన జ్ఞానదీపపు పసిబిడ్డడు పడగల శేషపానుపుపై పవళించిన పర్వతాకారపు పురుషోత్తముడు గొప్ప మాయాలోలుడి గురించి ఆశపడని ఈ ఆడతనముతో నాకు పని ఏమున్నది. నాలుగవ పాశ్రం. నిరైవి నాలుగురై విల్లా నెడుంబణై దోళమణి విన్నే பொருயின ஆளுமுலை அணைவான் ஒரு விடையேழு அடரத்து கந்த கரையினார்துவர உடுக்கை கடையாவின் களிகொள்கை கரையினார் கவராதா தளிர் నిరత్తాలు కొరై విలమే. చెక్కదనానికి ఏమాత్రము తక్కువ కానీ పొడుగు చేతుల అమాయకపు రాధ హృదయమును దోచుకోవడానికి పోరాడే పోట్లగిత్తలు ఏడింటిని చంపి సంతోషించిన స్వామి చారల ఎర్రని పంచను కట్టి వెదురు వేణువును చేతపట్టిన గజ్జలవాడి గురించి ఆశపడని ఈ చిగురు మోముతో నాకు పని ఏమున్నది. ఐదవ పాశ్రం. తళిర నిరత్తాలు కొరై విల్లాదని జిరైల్ వెళ అప్పుత్త కిళిమొళి யாழ்காரணமாகிளர கண்ண கரேரித்த களிமலர்துளாயளங்கள் கமல் முடியன் கடல் ஞானத்து అలిమిక్కాన్ గవరాతారవినాల్ గురై విలమే. ముగ్ధత్వానికి ఏమాత్రము తక్కువ కానీ సీతను చెరపట్టిన రావణాసురుడిని భయంకరులైన రాక్షసులు ఉన్న బలమైన లంకా నగరమును దహించి వేసిన స్వామి తేనె వంటి చల్లని తులసి మాలలతో పరిమళించే కిరీటి ఆ కరుణారస సాగరుడి గురించి ఆశపడని ఈ జ్ఞానముతో నాకు పని ఏమున్నది. ఆరవ పాశ్రం. అరవినాల్గురై విల్లా కల్ஞால தவர் அரிய நெறிவெல்லாம் எடுத்தோரைத்த நிறை ஞானத்தோரு மூர்த்தி குறியமானுருவாகி கொடுங்கு கோலாளால் நிலங்கொண்டா கிரியம்மான் கவராத கிளர் ஒளியாள் కురైవిలమే. తెలివికి ఏమాత్రము తక్కువ కానీ విశాలమైన ఈ భూలోకవాసులకు ఉపాయములను తెలియచెప్పడానికే మోసముతో ఈ భూమిని తీసుకున్న నిండు జ్ఞానమూర్తి పొట్టి బ్రహ్మచారి వామనుడి గురించి ఆశపడని ఈ మెరుపుల కాంతి హారములతో నాకు పని ఏమున్నది. ఏడవ పాశ్రం. కిళరొళియాలు కురై విల్లారి ఇరువాయి కిళరొందులెరొందు కిళరొళియాయిరణి ఎనతో అకల్మార్పం కిళతో కందావళరొళియా కణళాళే వళంబురియన్ మణినీరు వళరు ఒళియాన్ కవరాత వరివళయ్యాಳು గురై విలమే. మెరిసే కాంతికి ఏమాత్రము తక్కువ కానీ నారసింహ రూపమై హిరణ్యకశ్యపుడి ఉప్పొంగే బలమైన గుండెలను చీల్చి సంతోషించిన స్వామి దివ్యకాంతుల చక్రముతోనూ సుడులు తిరిగే శంఖముతోనూ నీలమణి రత్నమై విరాజిల్లే తేజోమయుడు గురించి ఆశపడని ఈ చేతి చారల గాజులతో నాకు పని ఏమున్నది. ఎనిమిదవ పాశ్రం. వరి వళయ్యాಳು గురై విల్లా వెరుముళ కాలు అడంగారై ఎరి అళలంపుక ఊదీరునిమామున్ తుయర్ద విరత్త తెరివరియా శివన్ విరమన్ అమరరుగోణ్ పணிந்து ஏத்தும் விரிபுகழான் கவராத మేఘలయ్యాలు గురై విలమే. చారలకు ఏమాత్రము తక్కువ కాని శంఖమును ఊదుతూ అనగని శత్రువులపైన
మండే అగ్నికణములు పడినట్లు విశాలమైన ఈ భూమి భారమును తీర్చిన స్వామి శివుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలందరూ నమస్కరిస్తూ కీర్తిస్తుండగా అంతటా వ్యాపించి ఉన్న విష్ణుమూర్తి గురించి ఆశపడని ఈ పట్టుబట్టలతో నాకు పని ఏమున్నది? 9వ పాసురం. మేకలై ఆల్గురై విల్లామిని యుత్తాగ కళ్ళ అల్కుల్ போகம கழுவுகள் தந்தை விரல்வாணன் உயம் துணித்து நாகமிசை துயில்வான் போல் உலகெல்லாம் நங்கு ஒடுங்கா யோகோணைவான் கவராத உடம்பினால் గురైవిలమే. పట్టుబట్టలకు ఏమాత్రమూ తక్కువ కాని మృదువైన కన్యకా శిరోమణి, ఉషకు తండ్రి, బలవంతుడుగా పేరుగాంచిన బాణాసురుడి 1000 భుజములను ఖండించిన స్వామి, ఈ లోకమంతా చక్కగా ఒదుగునట్లు నిద్రిస్తున్న వాడి వలె ఆదిశేషుడిపై యోగనిద్రను పొందిన వాడి గురించి ఆశపడని ఈ శరీరముతో నాకు ఏమి పని ఉన్నది? 10వ పాసురం. உடம்பினால் குறைவில்லா உயர்விறந்தாமலை துண்டம் கிடந்த நாப்போல் துணிபலவா சுரர்குலாம் தனி துணித கந்தா தடம்புனல் சடை முடியனு தனி ஒரு கூறு அமரந்தூரையும் உடம்புடையான் கவరాత ఉయిర్ నాలుగురైవిలమే. శరీరములకు ఏమాత్రమూ తక్కువ కాని రాక్షసుల గుంపును ముక్కలు ముక్కలుగా నరికి వారి ప్రాణములను గుట్టలు గుట్టలుగా పోసి సంతోషించిన స్వామి, గంగ జడలో ఉన్న శివుడిని పక్కన పెట్టుకున్న ఆ జానుబాహుడి గురించి ఆశపడని ఈ ఆత్మతో నాకు పని ఏమున్నది? 11వ పాసురం. உயிரி 4 குறைவில்லா உலகேழு தன்னுள் வடுக்கி தையர் வெண்ணெய் உண்டானை தடங்குருகோர் ஜடகோபன் ஷெயரில் சொல்லிசை மாலை 1020 వైరం షేరు విరపు అరుతూ వైకుందం నన్నువరే. ప్రాణులకు ఏమాత్రమూ తక్కువ కాని ఈ 7 లోకములను తనలోనే ఇముడ్చుకుని వెన్నను పెరుగును తిన్నవాడి గురించి విశాలమైన కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్ళవారు స్వచ్ఛమైన మాటలతో చెప్పిన రాగమాలిక 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు బలమైన ఈ సంసార సాగరమును దాటి తమ జీవిత తదనంతరమున ఆ వైకుంఠమును పొందగలరు.